మన భారతదేశంలో ముఖ్యమైన యాత్రల్లో ఒకటి చార్ధామ్ యాత్ర. ప్రతి హిందువు తమ జీవితంలో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేయాలని అనుకుంటారు. ఈ చార్ధామ్ యాత్ర ప్రయాణం అంత సులువైనది కాదు. ఈ చార్ధామ్ యాత్రలో అతి కష్టమైనది కేదార్నాథ్ యాత్ర. ఈ కేదార్నాథుడి దర్శనం నీ జీవిత మహాభాగ్యం. ఎంతో కష్టతరమైన ఈ చార్ధామ్ యాత్రని నాతో పాటు మీరు కూడా దర్శించండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. మన భారతదేశంలోని ఎంతో ముఖ్యమైన యాత్రలో ఒకటి చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర అయితే చేయాలనుకుంటున్నాను. తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలబ్బా. చార్ధామ్ యాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా మంది ఏంటంటే కేదార్నాథ్, బద్రీనాథ్, దోధామ్ యాత్ర చేసి వచ్చేస్తారు. మనం మొత్తం చార్ధామ్ యాత్ర చేసి మీకు చూపించాలనుకున్నాను. అది కూడా ఎలా అనుకున్నారా, అక్కడ నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకుని చేయాలనుకున్నాను. మీరు నమ్ముతారు నమ్మరు, నాకైతే ప్రస్తుతానికైతే ఢిల్లీ టు ఢిల్లీ చార్ధామ్ యాత్ర అయితే ఫ్రీ ప్యాకేజ్ ఉంది భయ్యా. ఫ్రీగా రమ్మన్నారు. ఏం లేదు, వాళ్ళని ప్రమోట్ చేయడం వరకే. మనం యూట్యూబర్గా కొన్ని మనకి అప్పుడప్పుడు ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి అందులో భాగంగానే ఒక ఫ్రీ ప్యాకేజ్ వచ్చింది చార్ధామ్ యాత్ర. కాకపోతే ఏంటంటే నేను అలా వెళ్తే ఏమవుతుందంటే నేను హ్యాపీగా దర్శనం చేసుకుంటాను, నాకు మొత్తం హ్యాపీగానే జరుగుద్ది, మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి. కాకపోతే నేను చేయడం వల్ల మీకు యూజ్ ఉండదు. నేను మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వలేను. మీరు చాలా మంది ఏంటంటే ఓన్గా వెళ్ళాలనుకుంటారు. ప్యాకేజ్కి వెళ్తే కొంచెం ఎక్కువ ఖర్చు అవుద్ది, ఓన్గా వెళ్తే కొంచెం తక్కువలో వెళ్ళిపోద్ది అని చెప్పి చాలా మంది అనుకుని ఒక ఫ్యామిలీ కానీ సింగిల్గా కానీ వెళ్ళాలనుకున్నారు. అలాంటి వాళ్ళకైతే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేను. దానికోసం నేను అది వద్దనుకొని ఓన్గా అయితే వెళ్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుని అక్కడ లోకల్గా ఉన్న బస్సెస్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ ఏమిటి ఉంటాయి కదా, షేరింగ్ వెహికల్స్, అలా యూజ్ చేసుకొని వెళ్దామని చెప్పి బయలుదేరుతున్నాను. కొంచెం అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి, నాకు కూడా మంచి బూస్టప్ లా ఉంటుంది. ఈ చార్ధామ్ యాత్రని చోటా చార్ధామ్ యాత్ర అంటారు. చోటా చార్ధామ్ యాత్రలో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఏంటంటే యమునోత్రి నుంచి స్టార్ట్ చేసి బద్రీనాథ్తో ఎండ్ చేస్తారు. కాకపోతే మనం ఏంటంటే కొంచెం రివర్స్ లో చేస్తున్నాం, బద్రీనాథ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనం ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 5 మెంబర్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. వాళ్ళలో కొంతమంది ఏంటంటే బద్రీనాథ్, కేదార్నాథ్ వరకే చేస్తామన్నారు. మనం కూడా ఏంటంటే మనకు అక్కడికి వెళ్ళిన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. అక్కడ క్లైమేట్ చాలా కూల్ గా ఉంటుంది. ప్రెసెంట్ టెంపరేచర్ 2-3 అలా డిగ్రీస్ ఉంది భయ్య. మనం ఎప్పుడు అటువంటి ప్లేస్కి అయితే నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. నా బాడీ కూడా ఎంత సహకరిస్తుందో తెలియదు కాబట్టి నేనేమనుకున్నా అంటే బద్రీనాథ్, కేదార్నాథ్ చేద్దాము. అప్పుడు కూడా మనకు మంచి ఓపుగా ఉండి కరెక్ట్గా చేసేయగలం, చాలా ఇంకా చేయగలం, ఓపుకుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా యమునోత్రి, గంగోత్రి 2 కూడా కంప్లీట్ చేసి చార్ధామ్ అయితే పూర్తి చేస్తాను. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. 99% అయితే చార్ధామ్ అయితే కంప్లీట్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వస్తాను. ఎక్కడో చిన్న కొంచెం ఉంది అంటే చేయగలమా లేదా, చాలా మంది చార్ధామ్ యాత్ర చేయడం అంటే మామూలు విషయం కాదు, కొంచెం ప్రాణాలతో చెలగాటం లాంటిదే. ఆ రోడ్స్ కానీ, మనకి అక్కడ టెంపరేచర్ కానీ, మనకి అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి. అన్నిటికీ నువ్వు ఓపిక పట్టి వెళ్ళాలంటారు. దానికోసం ఎక్కడో చిన్నది అంతే, కానీ ఖచ్చితంగా మీకు చార్ధామ్ యాత్ర చేసి అయితే మీ ముందుకైతే వస్తాను. ఓకేనా? ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నా భయ్య. మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, మంచి మంచి కామెంట్లు చేయండి. ప్రస్తుతానికైతే మన రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకేనా? లెట్స్ గో. మన విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాను. ఎగ్జాక్ట్గా టైము 3:30 అలా అయ్యింది. మనకి 4 o'clock అయితే ట్రైన్ ఉంది, తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఒకసారి ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో చూసుకొని లోపలికి వెళ్దాం. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 10కి వస్తుందంట. మనది తమిళనాడు ఎక్స్ప్రెస్. ఇదిగోండి తమిళనాడు ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 12621, 3:55 ఉంటుంది విజయవాడలో. ప్లాట్ఫామ్ 10కి వచ్చింది ప్రజెంట్. అది రా బాబాయ్, నువ్వేనయ్యా మా దేవుడు అయ్యా, తొందరగా ఢిల్లీలో దింపయ్యా. మీరు మన సైడ్ నుంచి ఎప్పుడైనా ఢిల్లీ వైపు వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఏసీ ప్రిఫర్ చేయండి. స్లీపర్ అయితే 730 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు, ఏసీ అయితే 1800, 1900 అలా ఛార్జ్ చేస్తారు. కాకపోతే స్లీపర్లో వెళ్ళడం చాలా ఇబ్బంది పడతారు. మీరు ఫ్యామిలీ కనుకుంటే తప్పకుండా అయితే ఏసీలోనే వెళ్ళండి.
చల్లదనాన్ని. నాగ్పూర్ వచ్చేసాం, కరెక్ట్ టైంకి వస్తుంది ప్రజెంట్ ఇదే ట్రైన్. ఇది చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వెళ్ళే ట్రైన్. ఇది మధ్యలో ఏదో ఒక ఊర్లో ఆగాం. ఊరి పేరు ఏంటో చూడండి, కోహ్లీ ఊరి పేరు. భలే ఉంది కదా పేరు. కోహ్లీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ కొట్టు మావా. బాయ్ బాయ్ కోహ్లీ. ట్రైన్ జర్నీ చేస్తుంటే ఎంత కిక్ వస్తుందంటే అసలు నిజంగా అసలు మైండ్ సెట్టే వేరేలా ఉంటుంది. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. ట్రైన్ జర్నీలు ఎంతమందికి ఇష్టమో. భోపాల్ వచ్చేసాం. ప్రస్తుతానికి ఇది భోపాల్ వచ్చేసాం. ఎగ్జాక్ట్గా టైం 8 అయింది. టైం టు టైం అయితే నడుస్తుంది. పొద్దున్న 6 కల్లా అయితే మనం ఢిల్లీలో రీచ్ అయిపోతాం. అది పర్వాలా, పర్ఫెక్ట్ టైం కింద నడుస్తుంది. ఇక్కడ ఏదో వెజ్ బిర్యానీ ఏదో కనిపించింది, 50 రూపాయలు అంటే తీసుకొని ఎక్కేసాం. అది సర్లే, ఇంకా చూసుకుంటూ ఢిల్లీలో కలుద్దాం. సెవెన్ 7:30 అయింది. ఢిల్లీలో రీచ్ అయిపోయాం. ఒక 1 అవర్ లేట్గా వచ్చిన ట్రైన్ అంతే. ఇంకా ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడదాం. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసాం. ఇక్కడి నుంచి మనం ఏదైనా షాపింగ్ అవి చేసుకొని స్టార్ట్ అవుదాం. ఫుల్ రష్గా ఉంది మొత్తం, స్టేషన్ మొత్తం ఫుల్ క్రౌడే. ఓ నాయనో, ఏంద్రా ఇది పొద్దున ఎంత ట్రాఫిక్. ఢిల్లీలోకి రాగానే మొదలెట్టేశారయ్యా. ఇదిగో స్టేషన్ బయటకు వచ్చాను లేదు, ఒక ఆమె ఇదిగో ఎన్జిఓ సోషల్ వర్కర్ అని చెప్పేసి ఇది పెట్టేసిన జెండా. సర్లే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చేసి పెట్టించుకున్నాం. పెట్టిన తర్వాత డబ్బులు ఇమ్మంటారు. అలాగుంటుంది వ్యాపారం. డబ్బుల్లోకి ఇప్పుడు పోయమ్మ, బ్యాగ్లో ఉన్నాయి పర్సలు అని చెప్పి వచ్చేసాం పక్క నుంచి. ఇది ఇక్కడ నుంచి మనం ప్రస్తుతానికి సరోజిని మార్కెట్కి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం రిషికేష్ కానీ హరిద్వార్ కానీ బయలుదేరిపోదాం. బస్సెస్ ఎంత, బస్సు ప్రైస్ అంతా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ నుంచి సరోజిని మార్కెట్కి పెర్ హెడ్ 40-50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఆటోకి అయితే. ఇది ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సరోజిని మార్కెట్కి ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మన ఐఎస్బిటి గేట్కి వెళ్ళి అక్కడి నుంచి బస్సుకి ఎక్కాలి. హరిద్వార్ వెళ్ళాలన్నా రిషికేష్ వెళ్ళాలన్నా అవి కూడా చూపిస్తాను. వీడియో పూర్తిగా. వెల్కమ్ టు మహారాణా ప్రతాప్. ఐఎస్బిటి కాశ్మీర్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం హరిద్వార్ వెళ్ళాలన్నా రిషికేష్ వెళ్ళాలన్నా ఇక్కడ మనం కాశ్మీర్ గేట్ దగ్గరికి వచ్చేస్తే మన బస్ స్టాండ్కి చాలా బస్సెస్ ఉంటాయి. ఈ ఆటోలో వచ్చాం మనం అక్కడికి. బాబాయ్ 50 రూపాయలు తీసుకున్నాడు పెర్ హెడ్. ఓకే, బాయ్ బాబాయ్. మీరు ఐఎస్బిటి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం రిషికేష్ కానీ హరిద్వార్ కానీ వెళ్ళాలంటే అక్కడ లోపలికి వెళ్ళిపోతే మన బస్సెస్ ఉంటాయి. లేదు అంటే అటు నుంచి మనం బయటికి వెళ్ళిపోయి ఇటు నుంచి ఇలా బయటికి వెళ్ళిపోయి బస్సు అయితే బుక్ చేసుకోవచ్చు. అక్కడ ప్రైవేట్ టూర్స్ ట్రావెల్స్ ఉంటాయి బయట అయితే. ఇంకా బయటికి వెళ్ళి చూపిస్తాయి కూడా. ఐఎస్బిటి నుంచి ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్రవీణ్ ట్రావెల్స్, మెట్రో ట్రావెల్స్ ఇవి ఉన్నాయి కదా, రూల్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే రిషికేష్ వెళ్ళడానికి చాలా బస్సెస్ ఉంటాయి. ఇక్కడైతే బుక్ చేసుకోండి. మనం చివరికి అయితే ఐఎస్బిటిలో గవర్నమెంట్ బస్ అయితే ఎక్కేసాం. ఢిల్లీ టు రిషికేష్ 420 రూపీస్ ఛార్జ్ చేశారు పెర్ హెడ్. బయట ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్లేస్ లేదని చెప్పి ముందు డ్రైవర్ పక్కన కూర్చోబెట్టాడు, అలాంటివి చేస్తున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చేసి ప్రశాంతం గవర్నమెంట్ బస్సు ఎక్కాము. మీరు జాగ్రత్తగా అయితే వెళ్ళండి, ముందే సీట్ అడగండి. మనం ఈ బస్సులోనే రిషికేష్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం 12:30కి అది ఢిల్లీలో స్టార్ట్ అయ్యాం. ప్రజెంట్ 3 అయ్యింది. ఏదో ఎక్కడ దాకా వచ్చాం. ఇంకా మధ్యలో చిన్న స్టాప్ ఉంది, ఆపేరు తినడానికి తాగడానికి. ట్రాఫిక్ చూసారా ఎంతలా ఉందో. ఢిల్లీ నుంచి రిషికేష్కి వెళ్ళే దారి ఇదంతా. వామ్మో, బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఇంకా చార్ధామ్ యాత్ర చేయాలంటే అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో. ఈరోజు డేట్ అయితే May 25 రోజు శనివారం. ఎంత రష్గా ఉంది. మీరు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి. కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే వీకెండ్ వెళ్ళారంటే చాలా రష్గా ఉంటుంది. చూసుకోండి ఒకసారి.
వరుసగా 2-3 కిలోమీటర్ల లైన్ ఈరోజు శనివారం అవడం వల్ల చాలా కష్టంగా ఉందబ్బా. జర్నీ మాత్రం చాలా టైం పడుతుంది. ఎలాగైతే ఈ ట్రాఫిక్ అయ్యి కొంచెం తప్పించుకొని మనం హరిద్వార్ అయితే వచ్చేసాం. గంగా రివర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. హరిద్వార్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఒక రోజు టైం ఉంటే హరిద్వార్లో స్పెండ్ చేయండి. గంగా హారతి అవన్నీ చాలా బాగుంటాయి. ఇదంతా హరిద్వార్ బస్ స్టాండ్. ఇదంతా రైల్వే స్టేషన్ కూడా పక్కనే ఉంటుంది. మీకు చార్ధామ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కావాలంటే ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ చేస్తూ ఉంటారు. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. మీరు కనుక ఆన్లైన్లో చేసుకోకపోతే కనుక ఆఫ్లైన్లో చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇదంతా హరిద్వార్ రైల్వే స్టేషన్. పక్కనే మనకి బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది రైల్వే స్టేషన్ కూడా. ఈ బస్సులో వచ్చాం మనం. మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయితే న్యూఢిల్లీలో. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 7:15 అయింది. 7:15 కల్లా రిషికేశ్ బస్ స్టాండ్లో దింపేశాడు. ఇదంతా రిషికేశ్ బస్ స్టాండ్. ఇది అది ఎక్కడి నుంచి రిషికేశ్ బస్ స్టాండ్లో దింపేశాడు. ఎక్కడి నుంచి మనం ఒక హాస్టల్ అయితే బుక్ చేశాను, అక్కడికి వెళ్ళిపోదాం. బస్సులు ఎలా ఉన్నాయి ఇక్కడ, ఏదో ఓల్డ్ బస్సెస్ ఉన్నట్టు ఉన్నాయి కదా ఇవన్నీ. వెల్కమ్ టు ఉత్తరాఖండ్. రిషికేశ్లో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము 7:30 అయింది. ఇక్కడ చూడండి అసలు చీకటే పడలా. మనకి మామూలుగా మన ఊర్లో 6 అయితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. 7:30కి కూడా చీకట పడేసరికి 8-8:30 అయిపోద్ది అనుకుంటా. అంతా వెలుగ్గానే ఉంది. ఈ లైట్లు వేసారు కానీ లైట్లు అయిపోయినా నార్మల్గానే వెలుగ్గా ఉంది. మనం బుక్ చేసిన హాస్టల్ ఇది తట్సత్ హాస్టల్. ఇది తపోవన్లో ఉంటుంది. ఇది మనకి రిషికేశ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ రావడానికి చాలా కష్టపడ్డాం అబ్బా. మనకి షేరింగ్ వెహికల్స్ ఏమీ దొరకవు. బైక్ రెంటల్ తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ఆ బైక్ రెంటల్స్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఈ హాస్టల్ ఎంత పడింది అనేది మొత్తం చెప్తాను, పూర్తిగా చూడండి. నేను వేరే స్టేట్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం హాస్టల్స్ని ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మనం వేరే ట్రావెలర్స్ కానీ ఎవరికలు వస్తూ ఉంటారు, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మనకు టైం పాస్ అవ్వడానికి గేమ్స్ అవన్నీ చాలా ఉంటాయి. అందుకని ఇవి సజెస్ట్ చేస్తా. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. డార్మెటరీ బెడ్స్ పెర్ హెడ్ అయితే 500 పడింది. ఆన్లైన్లో booking.comలో బుక్ చేసుకున్నాను నేను. ఫుల్ ట్రాఫిక్ రోడ్. తపోవన్ మొత్తం టూరిస్ట్ ప్లేస్ ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడే రామ్ జోలా కూడా ఉంటుంది. లైటింగ్స్ చూడండి చాలా మెరిసిపోతుంది కదా. మనకు బైక్ రెంటల్ కావాలంటే ఇక్కడ బైక్ రెంటల్ తీసుకోవాలి. పర్ డే 500-600 చార్జ్ చేస్తున్నారు. ఇదంతా తపోవన్ రోడ్డు ఫుల్ బిజీగా ఉంటుంది సాటర్డే సండే. ఈ రోడ్లోనే టీటీడీ దేవస్థానం ఉంది. మన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ కూడా ఉంది రిషికేశ్లో. పక్కనే మద్రాసి హోటల్ ఉంది. సౌత్ ఇండియన్ రెస్టారెంట్లు అన్ని రోడ్లో ఉన్నాయి. అది పక్కనే ఆంధ్ర హోటల్ ఉంది. ఫుడ్ ఎలా ఉంటుందో లోపలికి ఒకసారి చూపిస్తాను. అది కూడా పక్కనే ఆంధ్ర హోటల్ ఉంది. ఇదండి ఈ పక్కన చూడండి తిరుపతి రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఉంటాయంట. మొత్తం సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలంటే ఈ రోడ్లో ఉంది, తపోవన్ రోడ్. ఇదంతా స్కూటీ రెంటల్స్ కావాలన్నా ఇదిగో ఇక్కడ నవ్య బైకర్ జోన్ ఉంది కదా, మేము ఎక్కడే తీసుకున్నాము. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కావాలని డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. పెర్ డే 500-600 ఛార్జ్ చేస్తారు. వీక్ డేస్లో అయితే మీరు బార్గెన్ చేసుకోవచ్చు. ఇక్కడ బైక్ రెంటల్స్ ఉన్నాయి. అలాగే రాఫ్టింగ్, క్యాంపింగ్, హోటల్స్ కావాల్సిన సరే ఏం కావాల్సిన మా ఏర్పాటు చేస్తున్నారు. బ్రో మై సబ్స్క్రైబర్స్ కా థోడా డిస్కౌంట్ దే దో. ఓకే థ్యాంక్ యూ. ఇదిగో విజిటింగ్ కార్డు. మన ఛానల్ నేమ్ చెప్పండి, కొంచెం డిస్కౌంట్ ఇస్తారు ఖచ్చితంగా. ఓకేనా బ్రో, బాయ్. అందరు తెలుగు వాళ్ళతో రిషికేశ్ కలకల్లాడిపోతుంది. మొత్తం తెలుగు వాళ్ళే.
ఇక్కడ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఫుడ్ కూడా పెడుతున్నారు మన తెలుగు వాళ్ళు. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విజయవాడ, రాజమండ్రి, బొబ్బులు మొత్తం అటు నుంచి వచ్చిన వాళ్ళే, కాకినాడ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అందరూ తెలుగు వాళ్ళే. చక్కగా భోజనాలు కూడా పెడుతున్నారు, చేసి బయలుదేరుతున్నాం. రిషికేశ్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం ఇదిగోండి ఇక్కడ టీటీడీ దేవస్థానం ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం. మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. అసలు కన్నులు విందుగా ఉంది. రిషికేశ్లో తెలుగు వాళ్ళు మామూలుగా లేదు, అసలు గోవిందా గోవిందా అంటూ అరుపులతో మామూలుగా లేదు. మొత్తం చాలా బాగుందబ్బా. దర్శనం చేసుకున్నాం స్వామివారిని, చాలా బాగుంది. అయిపోయింది, ఇంతటితో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం.